ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? ఇవి ఉప్పు చేపలు అంటారు. ఇవి కట్టి పరుగులు, పచ్చివి తెచ్చుకుంటాము. ఈ కట్టి పరుగులు మన అలాగే సప్పిడి కూడా ఉంటాయి. ఈ ఉప్పులో నానబెట్టి ఒక 2 రోజులు 3 రోజు ఎండలో పెడతారు. ఇందులో పచ్చి చేపలో కన్నా ఇంకో 2 ఇంతలు విటమిన్ ఉంటుందంట ఎండు చేపలో అని ఇప్పుడు చెబుతున్నారు. తినమని కూడా చెబుతున్నారు. ఈ ఉప్పులో వేసిన కట్టి చేపలు ఉప్పు చేపలు అంటారు. ఇలాగే చప్పడి అని చేస్తారు. ఎలాగంటే ఉప్పులో కాకుండా నిప్పుల మీద బాగా ఎర్రగా మరి నిప్పుల మీద పెడితే గట్టిగా అది ఏగిపోయినట్టుగా వచ్చేస్తుంది. అవి సప్పడి అంటారు. ఆ కూర చాలా బాగుంటుంది. పచ్చి తెచ్చుకుంటాం కదా, అలాగే ఎలా వండుకున్నా పులుసు పెట్టుకున్నా అది బాగుంటుంది. ఆ కట్టి పరుగులండి ఇవి ఉప్పు చేపలు అంటారు. చక్కగా ఏదన్నా వంకాయ కూర వండుకుంటే 2 వేసుకోవచ్చు. కూర అంతా రుచి వచ్చేస్తుంది. ఇది చేపే తినక్కర్లేదు, ఆ వాసనతో తినేస్తారన్నమాట. నీసుప్రియులు ఉంటే అదే పని అండి. చక్కగా తెలిసిన వారు ఉన్నారండి, వారికి చెప్పాము. వారికి ఇలా మీరు తెచ్చే తాజాగా ఉంటాయి, మీకు ఫ్రెష్గా ఉన్న సరుకు దొరుకుతుంది కదా అనడంతో వాళ్ళు పంపించారన్నమాట. ఇవి చక్కగా మరి చూసారా, నచ్చిందా? ఇలాగ ఉంటాయండి. తాజాగా ఉన్న సరుకు ఇంత బాగా ఉంటుంది, ఇంత కమ్మట స్మెల్ వస్తుంది. మరి తాజా సరుకు ఇలా తయారు చేస్తే ఇలా ఉంటుంది. మిగిలిపోయిన సరుకు చేస్తారండి, మిగిలిపోయిన చేపలు. ఆ స్మెల్ వేరేగా ఉంటుంది, రుచి వేరేగా ఉంటుంది. అవి రేట్లు తక్కువ ఉంటాయి. ఇది చాలా రేటు ఉంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఎండు చేపలు కూడా తినమని చెబుతున్నారు కదా, అందుకు ఇవి కూడా తింటున్నారండి. ఇప్పుడు చికెను మటను కన్నా ఒక వయసు వచ్చిన తర్వాత ఇలా ఎండు చేపలు తినటం మంచి ఆరోగ్యం అని నేను కూడా చెబుతానండి. నీసుప్రియులు ఉంటే మరి కొంచెం స్మెల్ అన్నా రాంది ముద్ద దిగదండి. చూసారా, నచ్చిందా? చక్కగా పులుసు పెట్టుకోండి, ఇగురు వండుకోండి. ఇలా తాజాగా దొరికినవి తెచ్చుకుని ఎక్కడున్న వాళ్ళైనా పట్టుకెళ్ళి ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చు. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.